హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో క్రిస్పీ చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నాను. ఈ చికెన్ ఫ్రైని ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ చాలా బాగా నచ్చుతుంది. ఇలాగే అయినా తినేసేయచ్చు, లేదా సైడ్ డిష్గా కూడా రసం సాంబార్లోనికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సండే స్పెషల్గా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని బాగా నీట్గా కడిగిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారపొడి, చికెన్ మసాలా, తగినంత సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇందులోకి ఒక గుడ్డు కొట్టి వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి చేత్తో. ఇందులోకి ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ తీసుకొని ఫుల్గా మొత్తం రసాన్నంతా కూడా వేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్, నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ టైం ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. టైం లేదు అంటే వెంటనే కూడా చేసేసుకోవచ్చు. తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత చికెన్ని తీసుకొని అందులోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బియ్యపిండి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. క్రిస్పీగా రావాలంటే కార్న్ఫ్లోర్, బియ్యపిండి వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ని బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకొని అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చికెన్ పీస్ని ఈ ఆయిల్లో వేసుకోవాలి. చికెన్ బాగా లోపల దాకా కుక్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుతూ మంచి కలర్ వచ్చేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నింటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగతా చికెన్ అన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నామంటే క్రిస్పీ చికెన్ ఫ్రై రెడీ అండి. చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా యమ్మీగా ఉంది. చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది, చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.